సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నాయనమ్మ కళ్లల్లో ఆనందం కోసం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కృష్ణ అనే యువకుడిని హత్య చేసేందుకు భార్గవి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు సాయం తీసుకున్నట్టుగా తేల్చారు పోలీసులు. జనగామ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న నిందితుల్లో ఒకరైన మహేష్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణను హత్య చేశాడు. ఈ కేసులో 6 నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేశారు పోలీసులు. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ, భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వారికి ఇష్టం లేకుండా తమ సోదరుని వివాహం చేసుకోవడంతో 2 నెలలుగా కృష్ణను అంతం చేయడానికి భార్గవి సోదరులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పథకం ప్రకారం తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం కూడా తీసుకున్నారు. అనుకున్నట్టుగానే బైరు మహేష్ కృష్ణతో స్నేహం చేసినట్లుగా నటించారు. ఈ పథకాన్ని ఈ నెల 19న అమలు చేయాలని చూసినా అది కుదరలేదు. ఆ తరువాత ఈ నెల 27న రాత్రి కృష్ణకు ఫోన్ చేసి వ్యవసాయ దగ్గరకు రమ్మని చెప్పాడు. ఆ తరువాత భార్గవి సోదరులతో కలిసి కృష్ణను హతమార్చారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడి నానమ్మ బుచ్చమ్మ హస్తం ఉన్నట్టు గుర్తించి పోలీసులే అవాక్కయ్యారు. మనవరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఆమెకిష్టం లేదని, దీంతో కొద్ది నెలలుగా తన కుమారుడు మనవళ్లను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లుగా తేల్చారు. హత్య చేసిన తరువాత మృతదేహాన్ని కారులో వేసుకుని ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి దగ్గర ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ తరువాత నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి మృతదేహాన్ని చూపించడానికి వెళ్లారు. ఇలా రాత్రంతా వీరు కృష్ణ మృతదేహంతో షికారు చేస్తూనే ఉన్నారు. చివరికి పిల్లల మరి సమీపంలో ఉన్న మూసీ కాలువ కట్టపై ఆ మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారైపోయారు. ఈ ఘటనలో 6 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి కారు, కత్తి, 5 సెల్ ఫోన్లు, ప్లాస్టిక్ బ్యాగ్, హత్యకు ఉపయోగించిన తాడు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యా నేరం సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు. జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం, కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి. అది అంతా చేతిలోతోనే జరిగింది అది. సో దాని తర్వాత వెంటనే ఇతను A1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, తన ఫాదర్ కి, తన నాన్నమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దట్ ఇట్లా చేసేసామని, ఆల్రెడీ చంపేసినామని. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది. సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకుని వాళ్ళ దగ్గర బండి ఉంది, బండిలో పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు. సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు. ఫస్ట్ వాళ్ళు పాత సూర్యాపేటకి వెళ్ళారు. అక్కడ డిసీజ్డ్, అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది, అక్కడ ఊర్లో ఉంటది. అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని. సో ఆమె కూడా మంచిగా అన్నది. దాని తర్వాత అక్కడ నుంచి చిన్న బ్రదర్ అక్కడే ఉండిపోయిండు. సో మిగతా వాళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ బాడీతో పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు. నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు. అతనికి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పి పెట్టారు ఎట్లా చేస్తామని. వాడు కూడా ఇన్వాల్వ్మెంట్ లో మొత్తం మీరు క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ లోనే ఉన్నాడు. సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు. అతను బండి కూడా ఎక్కిండు. మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కన్గల్ రోడ్ లో ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు. కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సాయి చరణ్ ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు. ఇక్కడ సూర్యాపేటకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యాపేటకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరకక లాస్ట్ లో వాళ్ళు పిల్లలు మరి దగ్గర అక్కడ కాలువ, అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేశారు.